హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈ వీడియోలో ఫాస్ట్ ఏపీఐలో బ్యాక్‌గ్రౌండ్ టాస్క్ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. సో, దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనే విషయాన్ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ముందుగా అసలు ఈ బ్యాక్‌గ్రౌండ్ టాస్క్ అంటే ఏంటో తెలుసుకుందామండి. ఫ్రంట్ ఎండ్‌లో ఏదన్నా ఒక అప్డేట్ చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్ చేస్తున్నప్పుడు లేదా ఒక ఫార్మ్ సబ్మిట్ చేస్తున్నప్పుడు మనం సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషను ఆ ఫార్మ్ సబ్మిట్ అయ్యే వరకు లోడ్ అవుతా ఉంటదండి. సో, మనం అప్పటి వరకు వేరే పేజ్‌లోకెళ్ళలేము. అలాగే ఆ ఫార్మ్‌ని మళ్ళీ సబ్మిట్ చేయాలంటే చేయలేము. సో, మనం అక్కడ ఏం చేస్తాము? అక్కడ స్టక్ అయిపోతామండి. సో, అలాంటి సందర్భంలో ఈ బ్యాక్‌గ్రౌండ్ టాస్క్ గాని యూజ్ చేసామనుకోండి. సో, మనం అక్కడ స్టక్ అవ్వమనమాట. సో, ఎలా స్టక్ అవ్వము అంటే, సో, ఒక ఫార్మ్ సబ్మిట్ చేస్తున్నాం అనుకోండి. అది ఇమ్మీడియేట్‌గా సబ్మిట్ అయిపోతదండి. సబ్మిట్ అయిపోయి ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటదో సబ్మిట్ అయ్యే ప్రాసెసు ఈ బ్యాక్‌గ్రౌండ్ టాస్క్ అనే ఒక ఫంక్షన్‌కి మనకి పాస్ చేసిద్దనమాట అండి. ఆ పాస్ చేయగానే ఆ బ్యాక్‌గ్రౌండ్ టాస్కు ఫ్రంట్ ఎండ్‌ని డిస్టర్బ్ చేయకుండా బ్యాక్‌గ్రౌండ్‌లోనే ఆ టాస్క్ కంప్లీట్ అయ్యే వరకు రన్ అవుతదండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయింది అని ఫ్రంట్ ఎండ్‌కి అప్డేట్ ఇచ్చిద్దనమాట. సో, అది ఈ బ్యాక్‌గ్రౌండ్ టాస్క్ అండి. సో, మీకు ఇంకా క్లియర్‌గా అర్థం అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఫైల్ మనం అప్‌లోడ్ చేస్తున్నాం అనుకోండి ఫ్రంట్ ఎండ్ నుంచి. ఆ ఫైల్ యొక్క సైజు ఒక 50 ఎంబీ ఉందనుకోండి. సో, తక్కువలో తక్కువ ఒక 10 సెకండ్స్ అన్నా పడతది. మనం అప్డేట్ చేయాలంటే, దాన్ని అప్‌లోడ్ చేయాలంటే. సో, ఈ 10 సెకండ్సు అప్‌లోడ్ అయ్యే వరకు యాస్ ఎ యూజర్‌గా మనం వెయిట్ చేయాలన్నమాట. ఆ అప్లికేషన్ దగ్గర. ఎందుకంటే అది అప్‌లోడ్ అయిన తర్వాత మనకి అప్‌లోడ్ అవుతున్నట్టుగా ఒక లోడింగ్ చూపిస్తది. అప్‌లోడ్ అవుతూ ఉంటది. అది కంప్లీట్ అయిన తర్వాతే ఆ పేజ్ ఏదైతే ఉంటదో ఫ్రీ అవుతది. అప్పటిదాకా మనం వేరే పేజెస్‌లోకెళ్ళలేము. అలా అని ఈ ఫార్మ్‌ని అక్కడితో వదిలేయలేము. ఎందుకంటే మనం అప్‌లోడ్ చేస్తున్నాం ఒక ఫైల్‌ని. కంప్లీట్ అయిందో లేదో కూడా మనకు రిజల్ట్ కావాలి. కదండీ! సో, మనం అక్కడి నుంచి వెళ్ళలేము. వేరే పేజ్‌కి వెళ్ళలేము. ఎందుకంటే అది అక్కడ బ్లాక్ చేసేస్తది యూజర్‌ని. సో, అది ఆ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు అక్కడే బ్లాక్ చేసేస్తదనమాట. అది కాబట్టి ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ టాస్క్‌లని ఈ కాన్సెప్ట్‌ని యూజ్ చేసామనుకోండి. మనం అక్కడ బ్లాక్ అవ్వం. యాస్ ఎ యూజర్‌గా అక్కడ బ్లాక్ అవ్వమనమాట. సో, ఎలా అంటే ఈ కాన్సెప్ట్ ఏం చేసిద్ది అనంటే అండి, ఒక ఫైల్‌ని అప్‌లోడ్ చేయగానే ఆ ఏపీఐ ఏదైతే ఉంటదో, ఏపీఐ ద్వారానే కదా మనం ఫైల్ అప్‌లోడ్ చేస్తాము ఎండ్ పాయింట్. సో, ఆ ఎండ్ పాయింట్ ఫ్రీ అయిపోయి, ఆ టాస్క్‌ని ఇంకొక ఫంక్షన్‌కి పాస్ చేసేస్తదండి. సో, ఆ ఫంక్షనే బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఉంటది. సో, ఆ ఫంక్షన్ ఏం చేసిద్దంటే అండి, ఆ ఫైల్ అప్‌లోడ్ అయ్యే వరకు ఆ ఫంక్షన్ రన్ అవుతది. అప్‌లోడ్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రంట్ ఎండ్‌కి సిగ్నల్ ఇచ్చిద్దనమాట. సో, ఓకే. అప్‌లోడ్ అయిపోయింది అని. సో, దానివల్ల ఏమిటంటే, ఈ ఆపరేషన్ జరుగుతున్న లోపు మనం ఇంకొక ఆపరేషన్ చేసుకోవచ్చు. లైక్ వేరే పేజీల్లోకెళ్ళొచ్చు కావాలనుకుంటే, లేదా అదే ఫార్మ్‌లో ఇంకొక ఫైల్‌ని అంటే అదే అప్‌లోడ్‌లో ఇంకొక 40 ఎంబీయో, 50 ఎంబీ ఫైల్‌ని అప్‌లోడ్ చేయొచ్చనమాట. ఓకే. సో, మీకు అర్థమైంది కదండీ! సో, ఇప్పుడు దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అనంటే, ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి రన్ అవుతూ ఉంటది. సో, కాబట్టి మనం ప్రతి పేజ్‌ని నావిగేట్ చేయొచ్చు. అలాగే ఆహ్, టైమ్ కన్జ్యూమ్ అయ్యే వర్క్‌లన్నీ కూడా మనకి బ్యాక్‌గ్రౌండ్‌లోకెళ్ళిపోవడం వల్ల, మనకి యాప్ పెర్ఫార్మన్స్ ఏదైతే ఉంటదో ఇంప్రూవ్ అవుతుంది. అలాగే యూజర్ ఏదైతే ఉంటాడో వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. కదండీ! సో, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ బ్యాక్‌గ్రౌండ్ టాస్క్ వల్ల. ఓకే. మీకు అర్థమైంది కదండీ! సో, నేను కొన్ని కీ పాయింట్స్‌ని కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేశాను. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అవే పాయింట్స్ అండి ఇయి. సో, రన్స్ ఆఫ్టర్ ది రెస్పాన్స్ ఈస్ సెంట్ టు ద క్లయింట్ నాన్ బ్లాకింగ్. ఓకే. యూజ్ ఇట్ టు పెర్ఫార్మ్ time consuming or secondary operation in the background, keeps the API fast and responsive. User does not have to wait. Perfect for tasks that don't need to instant results. Free up the main thread for handling new incoming requests. ఓకే. సో, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్‌లోనే ఉన్నాయండి. మీకు ప్రతీదీ కూడా మీకు అర్థమయ్యేలాగా తెలుగులో నేను ట్రాన్స్‌లేట్ చెప్పేసాను. సో, అవే ఇక్కడ ఇంగ్లీష్‌లో మేము పాయింట్స్ రాసానండి. అంతకంటే ఏం చేయలేదు. ఓకే. సో, ఇక్కడ చూడండి మనం ఈ పాయింట్స్ అన్నీ కూడా ఓకే. అసలు ఈ బ్యాక్‌గ్రౌండ్ టాస్క్‌లు ఏ సందర్భంలో యూజ్ చేస్తాం? అదొక క్వెషన్ ఉంది కదండీ మనకి. సో, దానికి కూడా నేను కొన్ని పాయింట్స్‌ని లిస్ట్ చేశానండి ఇందులో.
సో కొన్ని ఏరియాల్లో మీకు ఇలాగ చేయొచ్చు అన్న విషయం చెప్పాను. ఇవి కాకుండా ఇంకా చాలా ఏరియాలో ఉంటాయి. కొన్ని నేను లిస్ట్ చేశానండి. సో ఒకటి ఈమెయిల్ సెండ్ చేయడం, నోటిఫికేషన్స్ సెండ్ చేయడం బ్యాక్గ్రౌండ్లోనే. ఇప్పుడు నేను చెప్పినట్టుగా పెద్ద పెద్ద ఫైల్స్ ఉంటే ఆ ఫైల్స్ అన్ని బ్యాక్గ్రౌండ్లో అప్లోడ్ అయ్యేలాగా రాసుకోవడం, లేదా మనకి రిపోర్ట్స్ జనరేట్ చేయాలి కానీ ఫ్రంట్ ఎండ్లో ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు, ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లోనే రిపోర్ట్ జనరేట్ అవ్వాలనుకోండి, అలాంటి సందర్భంలో రాసుకోవచ్చు. అలాగే ఏఐ మోడల్కి, ఎంఎల్ మోడల్కి, ప్రిడిక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి బ్యాక్గ్రౌండ్లో రన్ చేసుకోవచ్చు. అలాగే ఓల్డ్ డేటా లాగ్స్ ఉంటాయండి, సో అవి క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ బ్యాక్గ్రౌండ్ టాస్క్లు రన్ చేసుకోవచ్చు. సో అనలిటిక్స్ అప్డేటు, యూజర్ ట్రాకింగ్, సో ఇలాగా డిఫరెంట్ పర్పసెస్కి మనకు ఉపయోగపడుతుంది. ఏదైతే మనకి ఫ్రంట్ ఎండ్లో మనం జరుగుతున్నట్టు తెలియకూడదు, అన్ని బ్యాక్గ్రౌండ్లో జరిగిపోవాలి, మనకి ఫ్రంట్ ఎండ్లో రిజల్ట్ రావాలి అనుకునే కాన్సెప్ట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ బ్యాక్గ్రౌండ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి బ్యాక్గ్రౌండ్ టాస్క్లు అంటే ఏంటో. ఓకే, సో నేను ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను, విఎస్ కోడ్లోకి వెళ్తాను. ఆ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకుని మీకు బ్లాకింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, నాన్ బ్లాకింగ్ ఎలా వర్క్ అవుతుంది. బ్లాకింగ్ అంటే నేను ఒక 2 ఎండ్ పాయింట్స్ తీసుకుంటానండి. ఒక దాంట్లో ఒక ఫైల్ అప్లోడ్ చేస్తా, 20 MB ఫైల్ నా దగ్గర ఉంది. సో దాన్నే ఒక 3-4 కాపీస్ కింద పెట్టి ఆ 20 MB ఫైల్ని అప్లోడ్ చేద్దామండి. సో బ్లాకింగ్లో ఎలా అప్లోడ్ అవుతుంది, నాన్ బ్లాకింగ్లో బ్యాక్గ్రౌండ్ టాస్క్ యూస్ చేయడం వల్ల ఎలా అప్లోడ్ అవుతుంది అనే విషయాన్ని మీకు క్లియర్గా వేరియేషన్ చూపిస్తానండి. ఓకే అండి, నేను ముందుగానే కొంచెం సెటప్ చేసి పెట్టానండి. సో ఇవన్నీ కూడా మీకు పాత వీడియోస్లో ఆల్రెడీ మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందుకనే మళ్ళీ చెప్పకుండా కొంచెం సెటప్ చేశానండి. సో ఏం సెటప్ చేశాను అని అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ఒకటి HTML ఫైల్ తీసుకున్నాను. ఓకే, 2 HTML ఫైల్స్, ఒకటి బ్లాకింగ్ కోసము, ఇంకోటి అలాగే బ్యాక్గ్రౌండ్ టాస్క్ని అప్లోడ్ చేయడం కోసం. సో 2 HTML ఫైల్స్ తీసుకున్నానండి. ఈ HTML ఫైల్స్లో తీసుకుంటే మనకి ఎలా పడుతుంది, ఆ HTML ఫైల్లో అప్లోడ్ చేస్తే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని వేరియేషన్ చూపించడం కోసం 2 HTML ఫైల్స్ తీసుకున్నానండి. అలాగే ఒక అప్లోడ్ ఫోల్డర్ అని పెట్టాను. సో మనం అప్లోడ్ చేసే ప్రతి ఒక్క ఫైలు ఇక్కడ సేవ్ అవుతుందండి. ఓకే, సో main.pyలో నేను ఏం చేశానంటే జింజా 2 అనేదాన్ని ఇన్స్టాల్ చేశాను. అలాగే పైథాన్ మల్టీపార్ట్ ఇది ఒకటి ఇన్స్టాల్ చేశాను లైబ్రరీ. సో ఫాస్ట్ API, యూబీకాన్ ఇవి ఇన్స్టాల్ చేశానండి. ఇవే చేశాను, ఇంకా అంతకంటే ఏం చేయలేదండి. ఓకే, సో ఇక్కడ కోడింగ్ వచ్చేసరికి చూడండి ఇక్కడ. సో ఫాస్ట్ API ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, ఇక్కడ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకున్నాను. సో అలాగే జింజా 2 ఏదైతే ఉందో దాన్ని ఇంపోర్ట్ చేసుకుని టెంప్లెట్స్ అని ఒక వేరియబుల్ ఇచ్చుకున్నాను. సో ఇక్కడ అప్లోడ్ డైరెక్టరీకి అప్లోడ్స్ అని పెట్టానండి. సో ఇక్కడ ఒక మన పాత్ క్రియేట్ కావాలి కాబట్టి OSని ఇంపోర్ట్ చేశాను. సో ఇంపోర్ట్ చేసి మేక్ డైరెక్టరీ అని చెప్పేసి, సో ఉంటే ఇక్కడ చూడండి ఎగ్జిస్ట్ ఓకే =true అన్నాను. ఉంటే మనకి క్రియేట్ అవ్వదు, లేకపోతే సో అప్లికేషన్ రన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అప్లోడ్ క్రియేట్ అవ్వడానికి ఈ లైన్ అండి. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఈ 2 వచ్చేసరికి, ఈ 2 ఎండ్ పాయింట్లు వచ్చేసరికి మనకి HTML బ్రౌజర్లో ఓపెన్ అవ్వడం కోసమే ఈ 2 అండి. HTML గెట్ చేసుకోవడానికి ఈ 2 పార్ట్స్ నేను పాత ఆపరేషన్స్ చేశానండి. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు మనం ఈ రెండింటి మధ్యలో కోడింగ్ ఇంప్లిమెంట్ చేద్దామండి. సో ముందుగా మనం ఏదైతే బ్లాకింగ్ ఉంటుందో దానికి సంబంధించిన కోడింగ్ రాద్దాం. అంటే మనం అప్లోడ్ చేసినప్పుడు మనకి లోడ్ అవుతూ ఉంటుంది, మనల్ని వెయిట్ చేయిస్తూ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ టాస్క్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయం. సో అలాంటి కోడ్ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేద్దామండి. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో డెకరేటర్ తీసుకోవాలండి. సో మనం ఇంతకుముందు ఈ అప్లోడ్ ఫైల్ అనే దాన్ని మనం ఆల్రెడీ చేసాము. సో మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇది తెలుసుకున్నారు కాబట్టి. ఓకే, రెస్పాన్స్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు HTML రెస్పాన్స్. ఓకే, ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి upload_blocking అని పెడదాము. సో ఇందులో పారామీటర్స్ వచ్చేసరికి ఒకటి రిక్వెస్ట్ అండి, రిక్వెస్ట్. ఓకే, సో అలాగే ఇంకోటి వచ్చి మనం ఫైల్ అప్లోడ్ చేస్తాం కాబట్టి ఫైల్. సో అప్లోడ్ ఫైల్ అనేది లేదు, మనకు ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలండి ఇక్కడ.
అప్లోడ్ ఫైల్. ఓకే, దీన్ని మనం ఇక్కడ యూస్ చేస్తున్నాము. ఓకే, సో అప్లోడ్ ఫైల్ ఈక్వల్ టు ఫైల్ ఒకటి కావాలి. సో ఫైల్ని కూడా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుందాము. ఫైల్. ఓకే, సో ఫైల్. ఓకే, సో ఫైల్లో రౌండెడ్ బ్రాకెట్స్ పెట్టి ఒక 3 డాట్స్ పెడుతున్నాను. ఇది మ్యాండేటరీ అని మనకి. ఓకే, సో ఖచ్చితంగా రిక్వైర్డ్ ఫీల్డ్ అనమాట ఇది, అంతకంటే ఏం కాదు. ఓకే, సో రైట్. సో ఇప్పుడు ఫంక్షన్ నేమ్ రాసాము. సో దాంట్లో ఒక రిక్వెస్ట్ తీసుకున్నాము. సో ఫైల్ అప్లోడ్కి ఒక పారామీటర్ తీసుకున్నామండి. ఓకే, సో ఇప్పుడు ఫైల్ అప్లోడ్ అవుతుంది. సో అప్లోడ్ అయినప్పుడు మనం దాన్ని ఒక వేరియబుల్లోకి సేవ్ చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ ఏం చేస్తానంటే ఫైల్ అండర్స్కోర్ పాత్ ఈక్వల్ టు os డాట్ పాత్ డాట్ జాయిన్ అప్లోడ్ డైరెక్టరీ. సో మనం ఎక్కడైతే అప్లోడ్ డైరెక్టరీలో ఉంటుంది కాబట్టి ఆ అప్లైడ్ డైరెక్టరీలో నుంచి. ఓకే, సో ఫైల్ డాట్ ఫైల్ నేమ్ తెచ్చుకుంటాం. ఓకే, సో తెచ్చుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేయాలి. ఓకే, సో విత్ ఓపెన్ ఫైల్ అండర్స్కోర్ పాత్ కోమా. సో ఇక్కడ WB, ఇది ఇంతకుముందే చెప్పాను మీకు. ఓకే, రైట్ బైనరీ అని అర్థం అండి దానికి. ఓకే, యాజ్ బఫర్. ఓకే, సో ఇక్కడ మనం ఈ బైనరీ ఏదైతే ఉందో ఇది ఇంటర్నల్ మెమరీలో మనకి ఒక బైనరీ ఫార్మాట్లో రన్ చేసి క్రియేట్ చేసిద్దండి, అంటే రీడ్ చేసిద్ది అనమాట అండి. ఓకే, సో దీన్ని తీసుకొచ్చి ఈ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి మనకి మళ్ళీ కన్వర్ట్ చేసి సేవ్ చేయడానికి మనం ఇక్కడ షటిల్ అని ఒకటి వాడాలండి. ఓకే, సో ఆబ్జెక్ట్ని కాపీ చేయాలంటే షటిల్ అని ఒకటి వాడాలి. సో కాబట్టి నేను ఇక్కడ షటిల్ అని చెప్పేసి ఒకటి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. షటిల్. ఓకే, సో దీన్ని యూజ్ చేసి ఓకే షటిల్ డాట్ కాపీ ఫైల్ ఆబ్జెక్ట్ అని ఉంటుందండి. ఓకే, సో ఫైల్ ఆబ్జెక్ట్ని కాపీ చేసి సో ఫైల్ డాట్ ఫైల్ కామా బఫర్. ఓకే, సో తర్వాత ఇప్పుడు అప్లోడ్ అయిపోయిందండి మనకి. ఫైల్ అయితే అప్లోడ్ అయిపోయింది, కంప్లీట్ చేసేసాం. ఎందుకంటే ఫంక్షన్ అంతవరకు ఉండదండి అప్లోడ్ అవడానికి. ఓకే, సో అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఒక టైంని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను లోకల్లో చేస్తున్నాను కాబట్టి ఇమీడియట్గా బ్లాకింగ్ కూడా ఇమీడియట్గా అయిపోతుందండి. సో అందుకని నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక టైంని ఇంప్లిమెంట్ చేస్తాను. సో దానికోసం టైంని ఇంపోర్ట్ చేసుకుంటున్నానండి ఇక్కడ. సో టైము రైట్. సో దీన్ని ఏం చేస్తున్నానంటే అండి అప్లోడ్ అవ్వడానికి మనకు స్లీప్ టైంని ఇస్తున్నానండి. టైం డాట్ స్లీప్. ఒక 5 సెకండ్స్కి స్లీప్ టైం ఇస్తున్నానండి. సో దీనివల్ల ఏంటంటే ఒక 5 సెకండ్స్ అప్లోడ్ అవటానికి 5 సెకండ్స్ తీసుకుంటుంది ఫైలు అని చెప్తున్నాను అనమాట అండి. ఓకే, సో మనకి ఈ 5 సెకండ్స్ అది లోడ్ అవుతూ ఉంటుంది అనమాట అండి. లోడ్ అవ్వి అప్లోడ్ అవుతుంది. అయితే మీరు ఒక క్వశ్చన్ రావచ్చు, సో 5 సెకండ్స్ ఇవ్వకపోతే ఇమీడియట్గా అప్లోడ్ అయిపోతుంది కదా అనుకోవచ్చు. నా దగ్గర ఉన్న ఫైల్స్ చిన్న ఫైల్స్, అలాగే నేను చేస్తున్న వర్క్ ఏదైతే ఉందో మనం సిస్టంలో వర్క్ చేస్తున్నాను. సో కాబట్టి నేను టైం ఇవ్వకపోతే ఈజీగా ఫాస్ట్గా అప్లోడ్ అయిపోతుంది అనమాట. సో అందుకని నేను మీకు అర్థమయ్యేలా చెప్పాలి అని చెప్పేసి టైం ఇస్తున్నాను. ఇదే టైంని మనం నాన్ బ్లాకింగ్లో కూడా ఇద్దామండి. సో దాంట్లో ఎలా పనిచేస్తుంది, దీంట్లో ఎలా పనిచేస్తుంది, దానికి వేరియేషన్ కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో అందుకని మీకు చెప్తున్నాను. సో మీరు నాన్ బ్లాకింగ్కి వచ్చినప్పుడు కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఇది బ్లాకింగ్ కాబట్టి ఈ టైం ఇచ్చాను గుర్తుపెట్టుకోండి. సో ఈ టైంని అక్కడ కూడా ఇస్తాను రైట్. సో ఇప్పుడు మనం దీన్ని రిటర్న్ చేద్దాము. సో రిటర్న్ టెంప్లేట్స్ డాట్ టెంప్లేట్ రెస్పాన్స్. ఓకే, సో టెంప్లేట్ రెస్పాన్స్లో మనకి పేజ్ నేమ్ వచ్చేసరికి అప్లోడ్ బ్లాకింగ్. ఓకే, అప్లోడ్ బ్లాకింగ్ డాట్ HTML అండి. సో ఓకే, దీన్ని కాపీ చేద్దాము, స్పెల్లింగ్ మిస్టేక్ రాస్తాము. ఓకే, సో కామా. దీని తర్వాత మనకి రిక్వెస్ట్ కావాలి.
సో రిక్వెస్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే రిక్వెస్ట్ రిటర్న్ అవుతుందో అదే రిక్వెస్ట్ కావాలి కాబట్టి ఇక్కడ రిక్వెస్ట్ ఓకే. సో రిక్వెస్ట్లో రిక్వెస్ట్ రైట్ కోమా. సో స్టేటస్ మనం ప్రింట్ చేసుకుంటాము. సో స్టేటస్ని నేను HTMLలో ప్రింట్ చేస్తున్నానండి. అంటే ఫైల్ అప్లోడ్ అయ్యిందా లేదా అని ఒక స్టేటస్ అనమాట, అంతే. ఓకే. సో స్టేటస్ ఓకే. సో ఇక్కడ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని ఇద్దాము. సక్సెస్ఫుల్లీ ఓకే. సో ఇక్కడ బ్లాకింగ్ కాబట్టి బ్లాకింగ్ అని ఇద్దాము. సో మనకు తెలియడం కోసం సో బ్లాకింగ్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని ఇద్దాం. మీనింగ్ఫుల్గా లేదండి, కానీ బ్లాకింగ్ జరుగుతుంది అని తెలియడం కోసం అది చెప్పాను, నేను పెట్టాను. ఓకే, సేవ్ చేస్తున్నానండి. ఓకే. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ అయిపోయింది. ఒకసారి దీన్ని చెక్ చేద్దాము బ్రౌజర్లోకి వెళ్ళి. సో బ్రౌజర్లోకి వెళ్ళి చెక్ చేసి అప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుని నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో ఎలా పనిచేస్తుంది అన్న విషయాన్ని మీకు చూపిస్తానండి. సో ముందుగా రన్ చేద్దామండి. మనం సర్వర్ రన్ చేయలేదు. సర్వర్ రన్ చేసి అప్పుడు బ్రౌజర్లో చెక్ చేద్దాము. uvcon మెయిన్ యాప్ రీలోడ్. ఓకే. సో బ్రౌజర్లోకి వెళ్దాం. ఓకే, ఇదిగోండి HTML వ్యూ కనిపించింది కదండి మీకు. సో మనం నెక్స్ట్ పేజ్లో ఫంక్షన్ని మనం ఇంకా క్రియేట్ చేయలేదు, ఓన్లీ బ్లాకింగ్ మాత్రమే చేసాము. సో అది కూడా HTML ఫైల్ ఇదిగోండి ఇక్కడ ఉంది. ఓకే, చూడండి కింద నేను బ్యాక్ టు బ్లాకింగ్ అప్లోడ్, బ్యాక్ టు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అప్లోడ్ అని చెప్పి మెన్షన్ చేశాను. సో అది క్లిక్ చేస్తే ఆ పేజ్లోకి ఈ పేజ్లోకి మనకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంటుంది. ఓకే. సో ఇక్కడ మనం ఫస్ట్ బ్లాకింగ్ ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేసాము. సో దాన్ని టెస్ట్ చేద్దామండి ఒకసారి. ఓకే. సో ఫైల్ని నేను ఆల్రెడీ డెస్క్టాప్లో పెట్టాను, ఒక 20 MB ఫైలు. ఓకే. సో 20 MB ఫైల్ తీసుకుని అప్లోడ్ చేస్తున్నానండి. ఇదిగోండి ఆడియో 11.mp3 అని ఉంది, మీకు కనిపిస్తుందని నేను అనుకుంటున్నానండి. ఓకే. సో అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ బ్రౌజర్లో టాప్లో చూస్తే చూడండి, ఇక్కడ నేను మూవ్ ఓవర్ చేశాను, అది లోడ్ అవుతూ ఉంది. చూసారండి, గమనించారా? సో మళ్ళీ ఇంకొకటి అప్లోడ్ చేస్తాను చూడండి ఇక్కడ. అదిగోండి అప్లోడ్ చేస్తున్నాను చూడండి, బ్రౌజర్లో లోడ్ అవుతూ ఉంది. సో నేను ఇప్పుడు ఇది క్లిక్ చేశాను, బ్యాక్ వెళ్ళిపోయింది. చూసారండి, లోడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనకి టైం తీసుకుంటూ ఉంటుంది. చూడండి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడం కోసం అదిగోండి. ఓకే. సో బ్లాకింగ్ అనేది అలా లోడ్ అవుతూ ఉంటుంది అనమాట అండి. సో అయిపోయిన తర్వాత మనకి మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఇదే కాన్సెప్ట్ని బ్యాక్గ్రౌండ్ టాస్క్ యూజ్ చేసి ఎలా చేయాలో చూపిస్తాను. సో దాంట్లో వెయిటింగ్ ఎలా ఉంటుందో చూడండి. ఓకే, ఇక్కడ కింద ఇంప్లిమెంట్ చేద్దామంటే ఇంకొకటి. సో మనం ఇంచుమించుగా దాన్నే కాపీ పేస్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ మన బ్యాక్గ్రౌండ్లో రన్ అవడానికి ఒక ఫంక్షన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలండి. సో దీనికి ఎండ్ పాయింట్ అంటూ ఏముండదు. సో దానికోసం నేను ఒక ఫంక్షన్ నేమ్ ఇస్తున్నాను. సో డెఫ్ సేవ్ _file_background అని ఇద్దాము. సో దీంట్లోకి కేవలం ఫైల్ మాత్రమే పంపిస్తాము. సో ఫైల్. ఓకే. సో అయితే ఫైల్ అప్లోడ్ చేసిన ఫైల్ కాబట్టి అప్లోడ్ చేసిన ఫైల్ మనం ఆల్రెడీ అప్లోడ్ ఫైల్ అని చెప్పేసి డౌన్లోడ్ చేసుకున్నాం, అదే ఇంపోర్ట్ చేసుకున్నాం కదండి. సో దాన్నే ఇక్కడ ఇస్తాము. రైట్. సో ఇంటర్నల్గా మనకి లాజిక్ వచ్చేసరికి మనకి ఫైల్ పాత్ ఏదైతే ఉంటుందో ఆ పాత్ ఏపీఐ ద్వారా మనం తీసుకుంటామండి. ఆ పాత్ తీసుకుని సేమ్ ఇక్కడ ఎలా అయితే చేసామో అదే పనిని చేస్తామండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ కాపీ పేస్ట్ చేస్తాను చూడండి ఇక్కడ. సో మనం ఈ లైన్ ఏదైతే ఉందో సేమ్ లైన్ని కాపీ చేయొచ్చండి, ఇక్కడ లైన్ని. అలాగే నెక్స్ట్ లైన్ని కాపీ చేయొచ్చు, నెక్స్ట్ లైన్ని కాపీ చేయొచ్చు, నెక్స్ట్ లైన్ని కాపీ చేయొచ్చు. సో సేమ్ ఫంక్షన్, బట్ ఇదంతా కూడా మన బ్యాక్గ్రౌండ్లో జరిగేలాగా ముందుగానే ఒక ఫంక్షన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నానండి. ఓకే. సో ఫంక్షన్ని ఇంప్లిమెంట్ చేశాను. ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే సో ఇక్కడ ఏదైతే నేను స్లీప్ టైం 5 seconds ఇచ్చానో అదే విధంగా ఇక్కడ కూడా స్లీప్ టైం 5 seconds ఇచ్చానండి. ఓకే. సో ఇప్పుడు మనం ఒక చిన్న పని చేద్దాం. ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్లో అది
రన్ అవ్వకపోతే మనకు ఒక ఎర్రర్ త్రో చేయాలి కదా. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తానంటే ట్రై ఎక్సెప్ట్లో రాస్తానండి. ఓకే, సో దీన్ని ఏం చేద్దామంటే ట్రైలో రాద్దాము. ఓకే, సో ఎక్సెప్ట్లోకి వచ్చేసరికి ఎక్సెప్షన్ యాజ్ ఈ అని పెడదాము. ఓకే, సో ఇప్పుడు మనకి సక్సెస్ అయితే ఏదైనా ప్రింట్ చేసుకునేలాగా, సక్సెస్ కాకపోతే ఇంకోటి ఏదైనా ప్రింట్ చేసుకునేలాగా రాసుకుందామండి. ఓకే, సో ప్రింట్ ఇక్కడ ఈ అని ఇచ్చాం కాబట్టి ఏదైనా ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ మనకు కనిపించేలా చేద్దాము. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫార్మాట్ చేద్దామండి. సో ఫార్మాట్ చేసి ఎర్రర్ అని చెప్పి కర్లీ బ్రాకెట్స్లో ఈ అని ఇద్దాం. సో మనం ఏదైనా ఎర్రర్ వస్తే ఈలోకి సేవ్ అవ్వాలని చెప్పి రాసాం కాబట్టి ఈ. ఓకే, అలాగే సక్సెస్ అయితే కూడా ఒక ప్రింట్ రాసుకుందాం. ప్రింట్, ఇదే ప్రింట్ని మనం HTMLలో యూజ్ చేస్తానండి. నేను ఈ ప్రింట్ని HTMLలో వచ్చేలాగా యూజ్ చేస్తానండి. ఓకే, సో ప్రింట్ ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని రాసుకుందాము ఇన్ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ ఇన్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో బ్యాక్గ్రౌండ్లో అప్లోడ్ అయితే సక్సెస్ఫుల్గా ఇలా రాసుకున్నాము. సారీ, సో ఇప్పుడు ఎండ్ పాయింట్ని ఇంప్లిమెంట్ చేయాలండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో నేను ఒక ఫంక్షన్ని ఇంప్లిమెంట్ చేశాను. ఇప్పుడు ఈ ఎండ్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ ఎండ్ పాయింట్ ద్వారా ఫైల్ తీసుకుని ఆ ఫైల్ని మనం బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ కోసం మనం పాస్ చేయాలన్నమాట. సో పాస్ చేసిన తర్వాత అది ఓకే ఫైనలైజ్ అయిపోయిన తర్వాత అప్లోడ్ అయిపోయింది అని అంటే మనకి ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఫ్రంట్ ఎండ్కి ఏపీఐకి పాస్ చేస్తుంది. సో ఏపీఐ ఏం చేస్తుంది అంటే ఫ్రంట్ ఎండ్లో ప్రింట్ చేస్తుంది అనమాట. అది కాన్సెప్ట్ అండి. సో ఇప్పుడు నేను ఒక ఎండ్ పాయింట్ క్రియేట్ చేస్తానండి. సో ఎండ్ పాయింట్ మనం ఇంచుమించుగా దీన్నే కాపీ పేస్ట్ చేసుకోవచ్చు ఇలాగే. ఓకే, సో మనం జస్ట్ దాన్ని పేరు మారిస్తే సరిపోతుంది. ఇక్కడ అప్లోడ్ బ్లాకింగ్ అని ఉంది కదండి, అప్లోడ్ నాన్ బ్లాకింగ్ అని రాద్దాము జస్ట్ సింపుల్గా. ఓకే, అప్లోడ్ నాన్ బ్లాకింగ్. ఓకే, సో నాన్ బ్లాకింగ్లో మనకు కావాల్సింది ఏంటండి, ఒకటి రిక్వెస్ట్ కావాలి, అలాగే ఫైల్ అప్లోడ్ కావాలి. దీంతో పాటు ఇంకొకటి కూడా ఇవ్వాలండి. సో మనం అప్లోడ్ చేసిన ఫైల్ని బ్యాక్గ్రౌండ్కి పాస్ చేయాలి అని అంటే సో ఇక్కడ మనకి ఒక పారామీటర్ కావాలి. సో ఆ పారామీటర్ ఇక్కడ తీసుకుంటున్నానండి. సో ఇప్పుడు మీకు ఒక చిన్న ఇంపోర్ట్ చేయాలండి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో మనకి ఫాస్ట్ ఏపీఐలో బ్యాక్గ్రౌండ్ అని ఒకటి ఉందండి. సో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ టాస్క్. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ టాస్క్ అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటే తప్ప మనకి ఇక్కడ వర్కౌట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ టాస్క్లోకే మనం ఆ ఫైల్ని ఈ ఫంక్షన్ని పాస్ చేయాలండి. సో ఎలా పాస్ చేయాలి అని చూపిస్తాను చూడండి ఇక్కడ. సో మనం ఆల్రెడీ దీన్ని కాపీ పేస్ట్ చేసాము. ఓకే, సో దీంట్లో ఇంకొక పారామీటర్ ఇవ్వాలని చెప్పాను. సో పారామీటర్ వచ్చేసరికి మనం బ్యాక్గ్రౌండ్ అని పెట్టుకుందాము అండర్స్కోర్ టాస్క్స్. ఎందుకులో మనం ఏదైతే ఇంపోర్ట్ చేసామో దాన్ని ఇక్కడ ఇవ్వాలి కామా, రైట్. ఇప్పుడు ఫంక్షన్లో లాజిక్ని ఇంప్లిమెంట్ చేయాలి కదండి. సో మనం ఆల్రెడీ లాజిక్ని సపరేట్గా ఒక ఫంక్షన్లో ఇంప్లిమెంట్ చేసేసామండి. సో మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం చేయవలసిన పని ఏంటి అంటే ఫైల్ నేము అలాగే ఫంక్షను ఈ రెండు కూడా బ్యాక్గ్రౌండ్ టాస్క్లోకి పాస్ చేయాలండి. సో ఎలా పాస్ చేయాలంటే చూడండి ఇక్కడ చూపిస్తాను. మనం పారామీటర్ ఏమి ఇచ్చామండి, బ్యాక్గ్రౌండ్ అండర్స్కోర్ టాస్క్ డాట్, ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఉంటుందండి యాడ్ అండర్స్కోర్ టాస్క్ అని. సో దీన్ని ఇంప్లిమెంట్ చేసి దీని లోపల ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉంటుందో మనం సపరేట్గా ఇంప్లిమెంట్ చేసిన ఫంక్షన్ నేము అలాగే 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఇందులో. సో ఫైల్, సో ఫైల్ అని ఎందుకు ఇచ్చాను అంటే మనం పారామీటర్ ఫైల్ అప్లోడ్ అయిన తర్వాత ఆ పారామీటర్ ఫైల్ అని ఇచ్చాము. సో అందుకనే ఫైల్ అని ఇచ్చారండి. ఓకే, సో ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ టాస్క్లోకి ఆటోమేటిక్గా ఆ ఫైలు అలాగే ఆ ఫంక్షన్లోకి వెళ్ళిపోయినట్టేనండి. సో ఇప్పుడు మనం ఏం చేయక్కర్లా, అది ఆటోమేటిక్గా రన్ అవుతుంది. దాని అవుట్పుట్ ఏదైతే ఉంటుందో మనకి ఇన్పుట్ కింద ఇచ్చి మనం ఆ మెసేజ్ని ప్రింట్ చేసుకోవడమే. ఓకే, సో దీని తర్వాత ఫైనల్గా మనం చేయవలసిన విషయం ఏంటంటే సో మనం అవుట్పుట్ తీసుకోవడానికి ఆ రిక్వెస్ట్ ఏదైతే వస్తుందో ఆ రిక్వెస్ట్ తీసుకోవడానికి మనం HTMLని రిటర్న్ చేసుకోవాలి.
సో ఆల్రెడీ మనం ఇక్కడ చేసాం కదా, దాన్నే కాపీ పేస్ట్ చేస్తున్నానండి దాన్నే. ఓకే, సో ఇక్కడ మనం కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఇండెంటేషన్ ప్రాబ్లం మీద వచ్చినట్టుంది. ఓకే రైట్, ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. సో దీంట్లో మనం పేజ్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని మార్చుకుందాము. సో పేజ్ నేమ్ మనం అప్లోడ్ బ్యాక్గ్రౌండ్ డాట్ హెచ్టిఎంఎల్ ఇచ్చాము. సో దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దామండి. ఓకే, సో అలాగే ఇక్కడ ఒక మెసేజ్ ఇవ్వాలి కదండి. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ ఇన్ బ్యాక్గ్రౌండ్, ఇది ఒక్కటే కాపీ చేసి మనం ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. రైట్, సో ఇప్పుడు అయిపోయిందండి, డన్. సేవ్ కూడా చేసేసాను. సో ఇప్పుడు మనకు ఫ్రంట్ ఎండ్లోకి వెళ్ళి మీకు రెండు కూడా రెడీ అయిపోయినాయి, రెండు ఎండ్ పాయింట్స్ కూడా. ఆ రెండు ఎండ్ పాయింట్స్ ఎలా పనిచేస్తాయో మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఓకే, ఓపెన్ అయింది ఇక్కడ. మనం ముందుగా నాన్ బ్లాకింగ్ చూద్దాము. మనం నాన్ బ్లాకింగ్ ఆల్రెడీ చూసేసాం కదండి. సో నాన్ బ్లాకింగ్లో ఒక ఫైల్ అప్లోడ్ చేస్తున్నాను. సో ఫైల్ వచ్చేసరికి 10 తీసుకున్నాను, ఒక ఆడియో ఫైలు. ఓకే, సో అప్లోడ్ చేశాను, చూసారా ఇమ్మీడియట్గా మెసేజ్ వచ్చేసింది. సో ఇప్పుడు ఏం జరుగుతుందనంటే బ్యాక్గ్రౌండ్లో అది అప్లోడ్ జరుగుతుందనండి. ఓకే, సో మన ఫ్రంట్ ఎండ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, మనం ఇంకొక ఫైల్ని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు ఈజీగా. సో మనం ఇలా ఎన్ని కావాలంటే అన్ని ఫైల్స్ని వెంటనే ఇమీడియట్గా మనకి రెస్పాండ్ వస్తుందండి. సో అన్ని ఫైల్స్ కూడా బ్యాక్గ్రౌండ్లోనే రన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో దానివల్ల ఏంటంటే మనకి ఫాస్ట్ ఏపీఐ ఏదైతే ఉంటుందో, ఏపీఐ ఎండ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది ఫ్రీ అయిపోతుంది. సో మనకి టైం కన్జ్యూమ్ అయ్యే ఏదైనా టాస్క్ ఉంటే ఆ టాస్క్ని బ్యాక్గ్రౌండ్కి అసైన్ చేయడం వల్ల యాప్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, యూజర్ యొక్క వెయిటింగ్ టైము రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మీకు అర్థమైంది కదండి ఇప్పుడు. సో అలాగే ఒకసారి మళ్ళీ బ్లాకింగ్ కూడా అప్లోడ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు ఆల్రెడీ నాన్ బ్లాకింగ్ చూపించాను కాబట్టి బ్లాకింగ్ కూడా ఒకసారి చూద్దాము. ఇదిగోండి, ఒక ఫైల్ అప్లోడ్ చేస్తున్నాను. అది చూడండి ఇక్కడ లోడింగ్ సింబల్ ఒకటి కనిపిస్తుంది బ్రౌజర్ పైన. సో మనకి ఇంకా మెసేజ్ రాలేదు, ఇప్పుడు వచ్చిందండి మెసేజ్. సో ఇంత టైం అంటే ఫ్యూ సెకండ్స్ తీసుకుంది అప్లోడ్ చేసుకోవడానికి బ్లాకింగ్లో. అదే నాన్ బ్లాకింగ్లో అయితే 1 సెకండ్ కూడా తీసుకోలేదు, జస్ట్ మిల్లీ సెకండ్స్లో టప్ అని అయిపోయిందండి మనకి. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, బ్యాక్గ్రౌండ్ టాస్క్ని రన్ చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం అన్న విషయం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఓకే, సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినాయి అనుకోండి, దయచేసి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీకు దానికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.